హాయ్ విఎస్, నేను డాక్టర్ సురేందర్ రెడ్డి, ఆండ్రాలజిస్ట్. విఎస్, ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషన్ అంటే శీఘ్రస్ఖలనము ఉన్నవారికి ఫ్యూచర్లో ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, అంగస్తంభన ప్రాబ్లం వస్తుందా? ఈ టాపిక్ను చాలామంది చాలా రకాలుగా అడగడంతో ఒక క్లారిటీ ఇద్దామని మీకు చెప్తున్నాను. జనరల్గా మీరు ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏమంటే, అసలు మీ శీఘ్రస్ఖలనానికి కారణం ఏంటి? మీ శీఘ్రస్ఖలనానికి కారణము అంగస్తంభనకు కారణాలు కొంచెం డిఫరెంట్. కామన్గా 2-3 పాయింట్స్ ఉంటాయి, బట్ అడిషనల్ 2 పాయింట్స్లో తేడా ఉంటుంది. వీళ్ళ అనుమానం ఏమంటే, ఫస్ట్ ఈ శీఘ్రస్ఖలనం ఉన్న వాళ్ళకు మోస్ట్ కామన్ పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీ. అంటే ఏంటి? 2-3 సార్లు సెక్స్లో పాల్గొన్నాను సార్, అసలు అంతవరకు బాగున్నా సార్, ఫోర్ ప్లే ఎప్పుడు పెనట్రేషను 2-3 సెకండ్స్ కూడా లేదు సార్, నాకు లీక్ అయిపోయింది. 2-3 సార్లు ఇది జరిగే లోపల ఇంకా మూడోసారి పోవాలంటే కూడా సార్, ఈసారి కూడా మా పార్ట్నర్ ఏమనుకుంటుందో, ఆమె చెప్పలేక చెప్తుందో ఏమో లేదు సార్, కొంచెం భయంగా ఉంది. అంటే వీడు ఈ భయంతోనే లేని ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ తెచ్చేసుకుంటాడు. దీన్ని ఫ్యూచర్లో ఏం ఆలోచిస్తా అంటే, ఇంకా మీరే చూడండి, ఇప్పుడు ఎప్పుడైతే నాకు శీఘ్రస్ఖలనం వస్తుంది అని ఫీల్ అయ్యాడో సెక్స్ చేయడం తగ్గిస్తాడు, ఫ్రీక్వెన్సీ. ఎప్పుడైతే సెక్స్ ఫ్రీక్వెన్సీ తగ్గుతుందో ఆటోమేటిక్గా దాని మీద కోరిక అనేది తగ్గిపోతుంది. కోరిక తగ్గినప్పుడు నీకు అంగస్తంభన ప్రాబ్లం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఎప్పుడో ఒకసారి నువ్వు సెక్స్లో పాల్గొంటుంటే ఇంకా దాని మీద నీకు ఆ కోరిక రాదు, ఆ ఎరెక్షన్ హార్డ్నెస్ ఉండదు. అంతే తప్ప ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషన్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ప్రాబ్లం వస్తుందని మీరు అనుకోవద్దు. రెండవది, మీకు ఎప్పుడూ చెప్తూ ఉంటాను, మీరు వాటికి డెఫినేషన్స్ తెలుసుకోవాలి. అంగస్తంభన అంటే ఏంటి? మీరు సెక్స్లో పాల్గొన్నప్పుడు కావలసినంత గట్టితనం అంగానికి లేకపోవడం. అంతే తప్ప నువ్వు మాస్టర్బేషన్ చేసేసుకొని సార్ గట్టిగా ఒత్తుకున్నా సార్, ఆ బిఎఫ్లో చూసినా సార్, పార్న్ వీడియోలో ఉంది, కడ్డీ లెక్కుంది సార్, నాదేం సార్ ఇంత మెత్తగా, అసలు సార్ చూడండి సార్ ఎంత మెత్తగా ఉందో, ఇట్లా యూరిన్ పోస్తుంటే కూడా ఇట్లా పడిపోతుంది సార్, యూరిన్ పోస్తున్నా కూడా అంటుంటారు. సో ఎప్పుడు కంపారిజన్ లైఫ్లో ఎప్పుడు ఉండకూడదు. అది సెక్స్ కావచ్చు, ఇంకోటి కావచ్చు. నువ్వు సెక్స్లో పాల్గొని సార్ నేను పెర్ఫామ్ చేయలేకపోయాను, ఫెయిల్ అయ్యాను, ఎస్ నీకు అంగస్తంభన ప్రాబ్లం ఉంది. అంతేగాని నువ్వు ఏదో వీడియోలో చూసి వాళ్ళకే సర్జరీలు చేసినా ఇంప్లాంట్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. రెండవది ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్. ఈ శీఘ్రస్ఖలనం అనేది పాప మీ అబ్బాయి 2-3 నిమిషాలు కూడా చేస్తూ ఉండిండొచ్చు, కానీ పార్ట్నర్ సాటిస్ఫాక్షన్, పార్ట్నర్కి ఆర్గాయిజం వచ్చే టైం ఎక్కువగా ఉండడం వల్ల అప్పుడు ఈయన ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అయి ఉండొచ్చు తప్ప నిజానికి మాట్లాడితే మన వాడికి శీఘ్రస్ఖలనం లేదు. ఎందుకు? మోర్ దాన్ 1 minute బుక్స్ డెఫినేషన్ ప్రకారం లేనట్టు. సో నీకు అసలు అంగస్తంభన ప్రాబ్లం ఉందా? నెంబర్ 2, నువ్వు నిజంగా మాస్టర్బేషన్ చేసుకొని నీకు శీఘ్రస్ఖలనం ప్రాబ్లం ఉందా అని నువ్వు డిఫైన్ చేసుకుంటే కరెక్ట్ కాదు. నువ్వు దయచేసి దాని నుంచి మీరు మాస్క్ని బయటికి తీసి రావాలి. ఇంకోటి మీకు ఇప్పుడే చెప్పాను, నేను 2-3 సార్లు ప్రక్రియ ఎప్పుడైతే చేయలేమో మూడోసారి కొంచెం ఆందోళన కలుగుతుంది. ఆ భయంతో కూడా నెక్స్ట్ ఫ్యూచర్లో అంగస్తంభన ప్రాబ్లం వస్తుంది. కారణాలు వెతికితే ఏమవుతుంది అంటేను, కొంచెం సెక్షువల్ హార్మోన్స్ ప్రాబ్లం ఉండొచ్చు. రెండవది, వాస్కులారిటీ ఇనీషియల్గా బాగుంటుంది, టకీమని బ్యాక్ అయిపోవచ్చు ఆ సో వెంటనే హార్డ్నెస్ అనేది సాఫ్ట్ అయిపోతూ ఉండొచ్చు. నెంబర్ 3, ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్కి ప్రోస్టేట్ ఇన్ఫెక్షన్ కూడా ఒక ఎవిడెన్స్డ్ బేస్డ్ రీజన్. సో అది కారణం అయ్యుండొచ్చు. సో ఈ విధంగా మీకున్న ప్రాబ్లమ్ని ఏ కేటగిరీలో ఉంటుందో చూసుకొని ముందుకెళ్ళాలి తప్ప, నాకు ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ వచ్చింది, ఇంకా అంగస్తంభన కూడా ఏమొస్తుందో లేని సార్, ఇంకా పెళ్ళికి కూడా కష్టమేమో లేని సార్ అని ఆలోచన ఉంటే మీరు దయచేసి తీసేయండి. ఇటువంటి సమయంలో మీకు కావాల్సింది ఫస్ట్ ఏమంటే కాన్ఫిడెన్స్. అది మీకు ఏదో బుక్స్ చదివితేనో గూగుల్ చదివితే రాదు. ఒక వ్యక్తికి చెబితే ఒక 50 ఇది పెద్ద ప్రాబ్లం కాదేమో, సార్ చెప్పారు కదా అని ఒక ధైర్యం వస్తుంది అనుకుంటే మీరు ఒక మంచి ఆండ్రాలజీ డాక్టర్ గారిని కలవాలి. ఇందులో ఒక చిన్న ప్రాబ్లం ఏమంటే, పర్సనల్ ఇష్యూ కాబట్టి మనం ఎవ్వడము కూడా నలుగురికి చెప్పుకోవాలి, క్లోజ్ ఫ్రెండ్ కూడా అనుకుంటూ ఉంటాం. కానీ నేను మన ఆండ్రోకేర్ క్లినిక్లో మీకున్న మీ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్స్ ట్రీట్మెంట్ కోసం కావచ్చు, లేదా అంగస్తంభన ప్రాబ్లం గురించి వాటి కారణం క్లియర్గా కనుక్కొని దానికి సంబంధించిన మంచి ట్రీట్మెంట్ ఇవ్వడంలో నా పాత్ర అంటూ నేను పోషిస్తాను. థ్యాంక్ యూ. ఎస్, మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50-80% తగ్గింపు.